దైవమర్మములు జూన్ 29. మీరేమి చెప్పవలసినదియు పరిశుద్ధాత్మ ఆ గడియలోనే మీకు నేర్పునను. లూకా 12:12. దేవుడు ఒక్కొక్కరితో ఒక్కొక్క రీతిగా మాట్లాడు. అపోస్తలుల కార్యములు 8వ అధ్యాయంలో దేవుడు ఫిలిప్పు ద్వారా మాట్లాడెను. ఫిలిప్పును దేవుడు సమరయ దేశములో బలముగా వాడుకొనుచుండెను. ఒక దినమున దేవుని స్వరము ఫిలిప్పుతో లేచి దక్షిణ దిక్కుగా వెళ్ళుము అని ఆజ్ఞాపించాను. దేవునికి అతడు వెంటనే విధేయుడాయను. తాను చేయుచున్న పని ముఖ్యమైనదనను మారు పలకక విధేయత చూపి సమరయ నుండి అరణ్య మార్గమునకు పోయాను. దేని కొరకు పొమ్మని ఆజ్ఞాపించినో ఫిలిప్పు ఎరుగడు. దేవుడు ముందుగా అతనికి చూపించలేదు. దేవుడు గాజాకు పొమ్మని చెప్పాను. అపోస్తల కార్యములు 8:26. ఫిలిప్పు అరణ్యమునకు పోవునప్పుడు ఐథియోపియుడైన నపుంసకుడు రథములో పోవచ్చు యెషయా గ్రంథము చదువుట చూచెను. యెషయా గ్రంథమును చదువుచున్న ఐథియోపియుని చూచి దేవుడు తనను ఎందు నిమిత్తము పంపెనో గుర్తెరిగిన. ఐథియోపియుడు యెషయా గ్రంథములో ప్రభువుని గురించి వ్రాయబడిన ప్రవచనము చదువుచుండెను. నీవు చదివున్నది గ్రహించుచున్నావా అని ఫిలిప్పు నపుంసకుని అడిగాను. ఎవడైనా నాకు త్రోవ చూపని ఎడల నేను ఎలాగూ గ్రహించుదునని నపుంసకుడు చెప్పాను. అప్పుడు ఫిలిప్పు అతని రథములో ఎక్కి కూర్చొని యేసుక్రీస్తు ప్రభువు పాపుల కొరకై మరణించిన విధమును విశదీకరించి చెప్పాను. ఈ విధముగా నపుంసకుడు యేసు ప్రభువును అంగీకరించి బాప్తిస్మము కూడా పొందాను. అపోస్తలుల కార్యములు 8:38. మనము దేవుని స్వరమును వినుటకు నేర్చుకొనినప్పుడు అడుగడుగున నడిపింపబడెదము. మత్తయి 10:20, లూకా 12:12, 21:15 ఆయన వాగ్దానముల ప్రకారము మనము కలుసుకొనిన వ్యక్తికి అవసరమైన మాటలు అందించినట్లుగా ఆయన మన పెదవులను ముట్టి మన నోట తన మాటలను నుంచుటకు మనం కనుగొందాం. ఈ రీతిగా మనము అనేక ఆత్మల రక్షణ కొరకై వాడబడదాము. మనము కూడా సంపూర్ణముగా దేవుని ఆధిపత్యం కిందకి, ఆయన హస్తం కిందకి మనము కూడా వచ్చి ఆయన ఆత్మతో నింపబడినప్పుడు ఎప్పుడు ఎక్కడ ఏ విధముగా మాట్లాడవలనో ప్రభువు ఆ మాటను మనకు దయచేయను. దాని ద్వారా అనేకులు ఆత్మీయ మేలు పొందగలటకు దేవుడు సహాయం చేయను. అటువంటి దీవెన దేవుడు మనందరికీ దయచేయును గాక. ఆమేన్.